హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అండి? ఈరోజు నేను చూపించబోయేది అల్లం టమాటో పచ్చడి అండి. టమాటో పచ్చడి అది అల్లంతో చేస్తున్నాను. ఆ అల్లం చాలా యాంటీబయాటిక్గా బాగా పనిచేస్తుందండి. ఇది చాలా బాగుంటుందండి రెసిపీ. ఇది కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు. ఇది అన్నిట్లోకి పనికొస్తుంది. మజ్జిగన్నంలోకి, టిఫిన్లోకి, వడల్లోకి ప్రతి ఒక్క దాంట్లో నంచుకోవచ్చు. చాలా రుచికరంగా ఉంటుందండి. ఇది రోజు చేసుకునే పచ్చడిలాగానే కొంచెం అల్లం వేసి కొంచెం మనం డిఫరెంట్గా చేసుకుంటున్నాము. కొంచెం చలికాలం వచ్చినా, జలుబు దగ్గు వచ్చినా కూడా ఇలా అల్లం వాడడం వల్ల మనకి ఇవన్నీ యాంటీబయాటిక్గా మనకి కొంచెం నివారించవచ్చు. కాబట్టి ఈరోజు మనం అల్లంతో టమాటా పచ్చడి చేసుకుంటున్నామండి. ఈ టమాటా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా మరి అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో, అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కావలసినంత నూనె. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. పచ్చడికి కదండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఫస్ట్ జీలకర్ర వేద్దామండి. కొంచెం ఆవాలు, ధనియాలు, మెంతులు వేస్తున్నానండి. మినపప్పు వేసుకుంటానండి. కొంచెం మిరపకాయలు, కొంచెం పసుపు, తర్వాత టమాటాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు అల్లం కూడా వేస్తున్నానండి. తగినంత ఇంగువ, అన్నీ పట్టించుకున్నా అండి. ఇప్పుడు కొంచెం బాగా మగ్గనిద్దాం. మగ్గనిచ్చాక గ్రైండ్ చేసుకుందాం అండి. మన గుమగుమలాడే టమాటో పచ్చడి రెడీ అండి. అల్లం టమాటో పచ్చడి. ఇప్పుడు ఇది చల్లార్చుకొని మనం మిక్సీకి వేద్దాము. మిక్సీకి వేసిన తర్వాత పోపు పెట్టుకుందామండి. ఈరోజు మనం తయారు చేసుకున్న టమాటా పచ్చడి చూద్దామండి ఎలా ఉందో. సూపర్గా ఉందండి. అల్లం ఘాటు బాగా తెలుస్తుంది. పచ్చిమిర్చి సూపర్గా ఉంది. పుల్లగా, కారంగా, టేస్టీగా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో చేసుకొని మరి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.